సో హాయ్ గైస్, మన శివ శివ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ లో జాయిన్ అయ్యాడు. ఎందుకని మన లిమిటెడ్ పీపుల్ ని తీసుకుంటున్నాము అండ్ ఆల్సో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఆర్ రివ్యూ అని మనం మాట్లాడదాము. సో హాయ్ శివ. Yes, sir. Good evening, sir. యా, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు రీసెంట్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ లో మీరే ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్లీ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఎలా జరుగుతుంది మీకు, ఎగ్జాక్ట్లీ ఏ విధంగా క్లాసెస్ అనేది జరుగుతుంది అనేది చెప్తారా? అంటే జావా అంటే కష్టం అంటారు కదా, నువ్వు నేర్చుకోగలుగుతున్నావా, ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా? ఫస్ట్ పాయింట్. చేస్తున్నాను సార్, ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఈజీనే సార్, చాలా ఈజీనే సార్, ప్రాక్టీస్ చేస్తున్నా సార్. అంటే ఈజీ చాలా జావా మంది కొంచెం ఈజీనే జావా సార్. అంటేనే చాలా కష్టం అంటారు కదా, నువ్వు ఈజీ అని ఎలా అంటున్నావు? లేదు సార్, అది కొంచెం అంటే నేను నేర్చుకోవడంలో చాలా ఈజీ సార్. అంటే నేను బ్యాక్ బెంచ్ సార్. బట్ ఏంటంటే అవి అది నేను అందరు చెప్తా ఉంటే జావా అది మామూలు కష్టం అంటారు, కానీ సార్ మధు సార్ చెప్పడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది అది అందరూ. ఓకే, మీరు రోజు రోజు ఎలా 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 స్టార్ట్ చేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? క్లాసెస్ వై డైలీ డైలీ వర్క్ చేస్తున్నాను సార్. అంటే డే బై డే సార్. డే బై డే. మీకు మళ్ళీ వాట్సాప్ గ్రూప్ కాల్ కూడా తీసుకుంటారు కదా? తీసుకున్నాడు సార్. క్లాస్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది సార్. నైట్ క్లాస్ అయిపోతుంది, మార్నింగ్ 9 o'clock కి సార్ కాల్ చేస్తారు. వీడియో అది కాన్ఫరెన్స్ కాల్ చేస్తారు స్టూడెంట్స్. అందరు గ్రూప్ కాల్ తీసుకుంటున్నారు, ఏం అడుగుతారు దాంట్లో? అంటే ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే నైట్ అంటే 1 week బ్యాక్ జరిగిన టాపిక్స్ అన్ని రెఫర్ చేసుకుంటారు. ఎవ్రీ డౌట్స్ డే బై డే ఎవ్రీ డే తీసుకుంటారా, డే బై డే తీసుకుంటారా? ఎవ్రీ డే సార్, ఎవ్రీ డే తీసుకుంటాడు. ఎవ్రీ డే. సో ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ అంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ రెడీ చేస్తున్నాము, లైక్ ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకున్నాము, రెజ్యూమ్ కూడా మనమే తయారు చేసి మనమే పెడతాము. సో ఇంటర్వ్యూస్ అయితే నువ్వు క్రాక్ చేయాలి. ఓకే, దానికి తగ్గట్టు కాన్ఫిడెన్స్ వచ్చిందా క్రాక్ చేయగలుగుతాను అని? చేస్తాం. అంటే ఇప్పుడు డైలీ చూసుకుంటా ఉన్నాము, ఇప్పుడు ఎవ్రీడే మనము టాపిక్స్ కానివ్వండి, లేకపోతే ఈ రోజు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లో చాలా మంది ఏంది అంటే అందరూ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే అందరూ ఏం చేస్తారంటే, మీకు తెలుసు వాళ్ళ ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఇప్పుడు అనవసరం, రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చేస్తారు. రికార్డెడ్ క్లాసెస్ ఇస్తారు, మీకు రెస్పాన్స్ కూడా స్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్? అవును సార్, మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు జాయిన్ అయ్యారు సార్ దాంట్లోనే, కానీ అంతా ఈమెయిల్ ప్రాసెసింగ్ ఉంటుంది, డైరెక్ట్ ఈమెయిల్ లో పెట్టుకోవాలి. వాళ్ళు కొంచెం ఇబ్బంది. అవును సార్, ఎంతవరకు ఈమెయిల్ కాంటాక్ట్ అవ్వాలి సార్. ప్రాబ్లం వచ్చా 2-3 days అంతే కదా సార్. మనం డైరెక్ట్ సార్ ఇక్కడ డైరెక్ట్ ట్రైనర్ కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు చేసే మెసేజ్ రిప్లై సార్. మీకు ఫాస్ట్ రెస్పాన్స్ అందుకనే లిమిటెడ్ పీపుల్ తీసుకుంటే సక్సెస్ అవుతామని లిమిటెడ్ పీపుల్ నే తీసుకుంటాం. ఫర్దర్ గా అయినా ఒకవేళ లిమిటెడ్ పీపుల్ ని తీసుకోవాల్సి వస్తే ప్రైస్ పెంచుతాం. ఒకవేళ మరీ ఎక్కువ డిమాండ్ పెరిగితే ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే అదే కాన్సెప్ట్ లో వెళ్ళాలి. అంతేగాని ఎక్కువ పీపుల్ ని తీసుకొని మాత్రం మనం చేయాలనుకోవట్లేదు. ఫర్దర్ గా కూడా మాక్సిమం తీసుకున్నా కానీ ఇప్పుడైతే 6-7 మెంబర్స్ తీసుకున్నాము, నెక్స్ట్ అయినా కానీ 10 బిలోనే తీసుకుంటాం. సో కమింగ్ డేస్ లో నీ ప్రొఫైల్ అయితే పెడుతున్నారు శివ, నీ ప్రొఫైల్ మన వాళ్ళందరికీ. అండ్ ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, మిగతా వాళ్ళకు కూడా. నేను అందరితో పర్సన్ మాట్లాడడం కష్టంగా చెప్తున్నాను. మీకు ఇప్పుడు ప్రొఫైల్ పెడతారు, మీకు జాబ్ వచ్చేదాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకో. అదే కమిట్మెంట్ మాది, అది ఫస్ట్ అదే చెప్పాం కమిట్మెంట్, ఇప్పుడు అదే చెప్తున్నాం, తర్వాత కూడా అదే చెప్తాం. దానికి తగ్గట్టు ఒకవేళ అవసరం అయితే టాపిక్స్ యాడ్ చేస్తూ నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇప్పుడు రీసెంట్ పాస్ అవుతా నువ్వు? ఓకే, కమ్యూనికేషన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనికేషన్ కూడా టెల్ మీ, చెప్పు. మేనేజ్ కాన్ఫిడెన్స్ ఇస్ చాలా అవసరం. ఓకే, ఎనీవే డెఫినెట్లీ నువ్వేంటి అంటే ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకో అంటే, ఈరోజు ప్రొఫైల్ వచ్చేసింది రేపు పొద్దున జాబ్ వస్తుంది అనే కాన్సెప్ట్ పెట్టుకో. ఓకే, డెఫినెట్లీ ఏంటి అంటే నీ ప్రొఫైల్ పెడుతున్నాం, పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రెసెంట్ నేర్చుకున్న టాపిక్స్ తో నీ కాల్ స్లో ఉన్నాయి, విల్ యాడ్ 1 more టాపిక్. ఓకే, టార్గెట్ అనేది ఏంటి అంటే నెక్స్ట్ 2 to 3 months లో ఏదో ఒక మంచి జాబ్ లో నువ్వు వచ్చేసేయాలి, ఏదో ఒక మంచి ఆఫర్ నీ చేతిలో ఉండాలి. ఓకే, దాని ప్రకారం 3 months ఆర్ మాక్సిమం 4 months మాక్సిమం టైం. అంటే ఒక్కొక్కసారి వెంటనే రావచ్చు, కొంచెం టైం పడుతుంది, బట్ కీప్ ఆన్ యాడింగ్ టాపిక్స్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటి అంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావాలి. దాని తగ్గట్టు మా సైడ్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం. అండ్ డెఫినెట్లీ డూ రిఫర్, డెఫినెట్లీ మనం మీకు మా CYC నుంచి మాక్సిమం సపోర్ట్ ఇస్తున్నామని అనుకుంటున్నాము.
ఎందుకంటే Yes, నేను sir. ఇస్తున్నారు సార్. డైరెక్ట్ మాట్లాడను, కానీ ఫ్యాకల్టీతో ఎవ్రీడే నేను మానిటరింగ్ లోనే ఉంటా, ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం జరుగుతుంది ఏంటి అనేది. లేదా సపోర్ట్ Yes. ఇస్తున్నామా లేదా? ఇస్తున్నారు సార్. సార్ కూడా చాలా సార్లు అన్నారు సార్. సార్ మార్నింగ్ కాల్ చేస్తారు. చెప్తా ఈ మధ్య కాల్స్ తీసుకుంటున్నాడు. చెప్తారు సార్ డే బై డే. డే బై డే డే టు డే ఫాలో చెప్తారు. అప్ ఉంటుంది, ఎందుకంటే పే ఉంటుంది సార్. ఉంటుంది సార్. ప్రాసెస్ ఇది. ఓకే Yes. ఓకే శివ, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ప్లీజ్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. Yes, sir. I definitely see. Yeah, Okay, sir. thank you so much. Thank you for your Thank you, sir. feedback.